నేనైతే సంక్రాంతి పండగకు లడ్డు చేశానండి. ఎలా చేశానో ఒకసారి చూద్దామా? ముందుగా నేను 1 కిలో శనగపిండి తీసుకున్నాను. అందులో యెల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా కలుపుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని చిల్లులు గంటితో మరో గంటి తీసుకొని అందులో కారాలు మనం కారపూస చేసుకుంటాం కదా, అలాగా ఒక గరిటెలో ఇంకొక గరిటె తీసుకొని ఇలాగనమాట ఇలా తిప్పుతూ ఉంటే బాగా ముత్యాల్లాగా కారాలు కాలుతాయి. అవి కొంచెం పైకి వచ్చి అంటే గోల్డెన్ బ్రౌన్ అని కాదు, కొంచెం కాలిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇంకొక పాత్రలో అంటే 1 కిలో శనగపిండికి 1.25 కిలో షుగర్ వేసుకోవాలి. అందులో వాటరు టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట. అది కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలాగ తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం కారపూస చేసుకున్నాం కదా, అవి తీసుకొని ఇందులో వేసేసి ఒక మిక్సీ జార్లో కొంచెం మెత్తగా పట్టుకున్న కారపూసను వేసుకోవాలి. ఎందుకంటే లడ్డు బాగా మెత్తగా వచ్చేదానికి. తర్వాత విలాచి పౌడర్ వేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం నేను పచ్చికర్పూరం తీసుకున్నాను అనమాట, అవన్నీ వేసి కొద్దిగా గీ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టేసి అంటే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలాగ గట్టిగా లడ్డూలాగా ఒత్తుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే లడ్డు రెడీ.